అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ చార్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. ఇప్పుడు ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోయే చార్ట్స్ ఏంటంటే పై చార్ట్, డోనట్ చార్ట్. సో, పై చార్ట్ మరియు డోనట్ చార్ట్. మనం లాస్ట్ వీడియోలో క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ మరియు క్లస్టర్డ్ బార్ చార్ట్ గురించి తెలుసుకున్నాము. మీరు గనక లాస్ట్ వీడియో చూడకపోయినట్లయితే మా ఛానల్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరెళ్లి ఈ వీడియోని చూడవలసిందిగా కోరుతున్నాను. సో, ఇప్పుడు ఈ పై చార్ట్, డోనట్ చార్ట్ మనం ఎందుకు వాడాలి? ఏంటి? రిక్వైర్మెంట్ ఏంటి? ఇప్పుడు మీరు గనక గమనించినట్లయితే ఇక్కడ నేను దీనికి డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తాను. డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేసినట్లయితే మనము ఇక్కడ మనకి 253K, 167K, 206 అంటే మనకి ఇక్కడ నంబర్స్‌లో ఉన్నాయి వాల్యూస్. బట్ ఇక్కడ నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళు పర్సెంటేజ్‌లో చూడాలంటున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ ఆఫీస్ సప్లైస్ టోటల్ సేల్స్ ఎంత? టోటల్ సేల్స్‌లో ఏ రీజియన్ ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది? లేదంటే ఓవరాల్‌లో ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది? మనం ఈ నార్మల్ క్లస్టర్డ్ కాలమ్, క్లస్టర్డ్ బార్‌లో పర్సెంటేజ్ అనేది బై డిఫాల్ట్‌గా చూడలేము. అందుకనేసి మనము ఇక్కడ ఫస్ట్ పై చార్ట్ తీసుకుందాం. పై చార్ట్ తీసుకొని ఈ పై చార్ట్‌లో ఏం చేద్దామంటే ఇక్కడ మనము లెజెండ్‌లో రీజియన్, ఓకే. లెజెండ్‌లో వచ్చేసి రీజియన్ కేటగారికల్ వాల్యూ. వాల్యూస్‌లో వచ్చేసి సేల్స్ న్యూమరికల్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకి రీజియన్ వైజ్ సేల్స్. నేను దీన్ని టైమ్ సేవ్ చేయడానికి ఫార్మాట్ ఎంటర్ చేస్తాను. మనకి సమ్ ఆఫ్ సేల్స్ బై రీజియన్. నేను ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళేసి డీటెయిల్ లేబుల్స్ టర్న్ ఆన్ చేశాను. దాన్ని కూడా ఫార్మాట్ చేస్తాను. బ్లాక్, బోల్డ్. ఇది కొలాప్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇప్పుడు మనకి టోటల్ సేల్స్ టోటల్ సేల్స్ చూడాలనుకుంటే మీరు ఇక్కడ సింపుల్‌గా ఒక కార్డ్ తీసుకొని దీన్ని కార్డ్ విజువల్ అంటారు. మీరు ఇందులో తీసుకొని ఇక్కడ ఈ సేల్స్ అనేది డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే అంత 2.27 మిలియన్. అంటే ఈ 391, ఈ 491, 668, 715 మనం యాడ్ చేస్తే ఇంత సేల్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను డీటెయిల్ లేబుల్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను ఫాంట్ సైజు. సరిపోతుంది. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇక్కడ మీకు పర్సెంటేజ్ అనేది చూపిస్తుంది. అంటే ఈ 227లో ఇది ఎంత పర్సెంటేజ్ 17.28, 21.67, 29.5, 31.56 అంటే మనకది ఎలా చూస్తుందంటే ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 391 అంటే 0.391 డివైడెడ్ బై 2.27 చూద్దాం ఒకసారి. యెస్, 17.22. ఇది యాక్చువల్‌గా థౌజండ్స్‌లో ఉంది. దీన్ని నేను మిలియన్స్‌లోకి మార్చాను. 0.391 డివైడెడ్ బై టోటల్ సేల్స్ అంటే 17.22 ఇంటూ 100 అంటే సమ్ డెసిమల్స్, ఫ్రాక్షన్స్ ఉంటాయి. అందువల్ల ఈ వాల్యూ మనకు మ్యాచ్ అవ్వలేదు. 17 అనేది మ్యాచ్ అయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే 0.491 డివైడెడ్ బై 2.27 ఇదొకటి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 21.6 ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది ఇది ఎలా ఈ పర్సెంటేజ్ అనేది ఓవరాల్‌గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓవరాల్‌గా ఈ ఓవరాల్ టోటల్‌కి సపోజ్ సౌత్ 17.28, సెంట్రల్ 21.67, ఈస్ట్ 29.5, వెస్ట్ 31.56 ఇది ఇంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనకి డోనట్ చార్ట్ గురించి. ఇక్కడ మన స్టాండర్డ్ ఫార్ములాస్ ప్రకారం చూసినట్లయితే 1C ప్లస్ 1N మనం ఇప్పుడు వెళ్ళి ఫార్ములా 1N, బట్ ఆ N అనేది మనకి పర్సెంటేజ్‌లో చూపిస్తుంది. మన N అనేది పర్సెంటేజ్‌లో చూపిస్తుంది. ఇక్కడ మాకు వాల్యూ అవసరం లేదు. ఓన్లీ పర్సెంటేజ్ కావాలంటే మీరు ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి డీటెయిల్స్ లేబుల్స్‌లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఓన్లీ కేటగిరీ ఓన్లీ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్. లేదు నాకు ఓన్లీ నంబర్ వాల్యూ కావాలి. ఓన్లీ నంబర్. లేదు నాకు ఓన్లీ కేటగిరీ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్. అప్పుడు ఇక్కడ మనకి లెజెండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఇక్కడే కనపడుతుంది. లేదు నాకు ఆల్ డీటెయిల్స్ లెవెల్ అంటే మొత్తం అన్నీ కనపడుతుంది. వాల్యూ, కేటగిరీ, పర్సెంటేజ్. నేను ఇక్కడ నా రిక్వైర్మెంట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్. అది మాత్రమే ఎనేబుల్ చేశాను. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఇది మనకి
ఏదైతే ఉందో ఇది ఓకే. ఇది పాస్ అయింది. నెక్స్ట్ కేటగరీ 1సి, 1సి, 1ఎన్ నెక్స్ట్ కేటగరీ ట్రై చేద్దాం ఇందులోనే. దీన్ని నేను డూప్లికేట్ తీసుకుంటాను. తీసుకొని సో 1సి, 1ఎన్ ఇక్కడ ఇంకొక సి అంటే ఇక్కడ ఆల్రెడీ రీజియన్ తీసుకున్నాం కాబట్టి మనం కేటగరీ తీసుకుందాం. సో కేటగరీ తీసుకుంటే మనకి ఇది యాక్సెప్టబుల్ బట్ నాట్ కంప్లీట్లీ 100% ఫిట్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈ వెస్ట్ రీజియన్ మళ్ళీ ఏదైతే ఈ 31.56 ఉందో అది డివైడెడ్ బై అయింది. ఎలాగా ఈ కేటగిరీ ఏదైతే మనకి కేటగిరీ ఉందో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఆన్ హోవర్ చేస్తే మీకు వెస్ట్ రీజియన్లో టెక్నాలజీ 10.6, వెస్ట్ రీజియన్లో ఆఫీస్ సప్లైస్ 9.74, వెస్ట్ రీజియన్లో ఫర్నిచర్ 11.14. సో ఇది ఓకే. ఇది కూడా మనకి ఫిట్ కింద లెక్క అనమాట. సో మనము దీన్ని మార్క్ చేద్దాం. దాని తర్వాత 1సి, 1సి, 1సి ఓకే. నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, సమ్ ఆఫ్ సేల్స్ తీసేసి నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటాను. సో ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటే ఇక్కడ ఇంటర్నల్‌గా ఏం చేసిందంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ కేటగారికల్ని ఇది కౌంట్‌గా కన్వర్ట్ చేస్తుంది. సో వెస్ట్ రీజియన్‌లో నీవు కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ 330 దాని కాంట్రిబ్యూషన్ ఎంత? వెస్ట్ రీజియన్‌లో ఆఫీస్ సప్లైస్ ప్రొడక్ట్స్ 8666 దాని కాంట్రిబ్యూషన్ 16.48 ఇది ఇలా ఉంటుందన్నమాట. సో 1సి, 1సి, 1సి బట్ ఈ సి ఇంటర్నల్‌గా ఎన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఓకే. నెక్స్ట్ 1సి, 1ఎన్, 1ఎన్ 1సి, 1ఎన్, 1ఎన్ అంటే ఈ 2 తీసేద్దాం మనం. ఈ 2 తీసేసి 2 న్యూమరికల్ వాల్యూస్ సేల్స్, ప్రాఫిట్. వావ్! సూపర్ బాగుంది కదా చార్ట్. బట్ ఇది నాట్ ఫిట్. ఎందుకంటే బీయింగ్ ఏ పవర్ బిఐ డెవలపర్ మన మెయిన్ ఇంటెన్షన్ అనేది రీడబిలిటీ అనేది ఉండాలి. ఇది చూడటానికి రంగులు రంగులుగా బాగానే ఉంది కానీ బట్ ఇది నాట్ రీడబుల్. సో ఇది మనకి అన్‌ఫిట్. ఇది వచ్చేసి మనకి అన్‌ఫిట్. తర్వాత 3 న్యూమరికల్ కేటగిరీస్. సో రీజియన్ ప్లేస్‌లో కూడా నేనేం చేస్తాను, డిస్కౌంట్ పెడతాను. చూడండి డిస్కౌంట్ పెట్టినా కానీ రంగులు రంగులుగా ఉంది. సో ఇది అన్‌ఫిట్. సో ఇది కూడా వచ్చేసి మనకి అన్‌ఫిట్. సో ఇది మనకి పై చార్ట్ గురించి. ఓకే. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పై చార్ట్ పక్కనే ఇక్కడ ఒకటి ఉంది. డోనట్ చార్ట్ అంటారు. సో డోనట్ చార్ట్ అంటారు దీన్ని. దీనికి డోనట్ చాట్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది చూడటానికి అచ్చం మీరు గనక బయట బేకరీస్‌లో గాని, రెస్టారెంట్స్‌లో డోనట్ అని ఒక ఐటెమ్ ఉంటది. అందుకని దీనికి డోనట్ చాట్ అని పెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ మనం ఏం చేద్దాం, సేమ్ రీజియన్ సమ్ ఆఫ్ సేల్స్ తీసుకుందాం. రీజియన్ సేల్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఈ రెండిటి మధ్యలో ఏమీ డిఫరెన్స్ లేదు. జస్ట్ అక్కడేమో మనం పై చార్ట్ అంటే కంప్లీట్‌గా చూస్తున్నాము. మధ్యలో గ్యాప్ ఏమి లేదు. ఇక్కడ మనకి మధ్యలో గ్యాప్ ఉంది. మిగిలిన ఫీచర్స్ అన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ టు సేమ్ ఉంటాయి. బట్ మీకు డౌట్ రావచ్చు ఎక్కడ ఏది వాడాలనేసి. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటది. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తాడు మీకు. నాకు పై చార్ట్ కావాలి లేదా నాకు డోనట్ చార్ట్ కావాలి. దాని ప్రకారం మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది మనకి సేమ్ చూపించాను. ఏదైతే ఇవి ఉన్నాయో ఇవి మీరు ట్రై చేయండి. ఇవి మీరు ట్రై చేసి మాకు ఈ వీడియో కామెంట్స్‌లో చెప్పండి. ఏది ఫిట్టు, ఏది అన్‌ఫిట్టు అనేసి. సో ఇది నేను మీకు టాస్క్ ఇస్తున్నాననమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఇదేంటి, దీనికి నేను డీటెయిల్ లేబుల్స్ కూడా టర్న్ ఆన్ చేస్తాను. కేటగిరీ అండ్ డేటా వాల్యూ. సో మీరేం చేస్తారంటే ఏదైతే ఈ 2.27 సేల్స్ ఉందో మనకి దీనికి మనం టైటిల్ కేటగిరీ లేబుల్ టర్న్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సైజు డిక్రీజ్ చేయండి. కాల్ అవుట్ వాల్యూలోకి వెళ్ళేసి ఒక 25 ఇద్దాం. 25 బోల్డ్ 30 ఓకే. బోల్డ్ 30. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఈ కేటగిరీ లేబుల్ ఆన్ చేద్దాం. టర్న్ ఆఫ్ చేసేసి దీనికి ఇక్కడ టైటిల్ ఇద్దాం. టోటల్ సేల్స్ ఇంత. సెంటర్ అలైన్మెంట్ పెడదాం. సో పెట్టేసి దీన్ని చిన్నది చేసి మీరు ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టేసి దీన్ని ఫార్మాట్‌లోకి వెళ్ళి బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఈ విజువల్ మీద ఉంటుంది. సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఎంత నీట్‌గా ఉంది. సో ఇది చూసిన వెంటనే మీ క్లయింట్స్ ఓహో! టోటల్ సేల్స్ వచ్చేసి 2.27 మిలియన్. సో ఆ టోటల్ సేల్ 2.27 వెస్ట్ 715 ఈస్ట్ 668 సెంట్రల్ ఇంత, సౌత్ ఇంత. సేమ్ మీకు అదే విధంగా పర్సెంటేజ్ కూడా కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకొని డీటెయిల్స్ లేబుల్‌లోకి వెళ్ళేసి
డేటా వాల్యూ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు చూడండి ఇప్పుడు క్లియర్‌గా ఇది చూడటానికి ఎంతో బావుంది. ఈ విధంగా మనం స్టోరీ అనేది చెప్పాలి విజువల్ యూజ్ చేసుకొని. సో, ఇంకా ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే మనకి ఇక్కడ మీరు కావాలంటే డిఫరెంట్ స్లైసెస్‌కి డిఫరెంట్ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బార్డర్ ఏసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే దానికి సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. రెడ్ కలర్ బార్డర్ విడ్త్ చూడండి. మీరు గనక గమనించినట్లయితే బార్డర్. తర్వాత ఇన్నర్ స్పేస్ ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో చూడండి. ఇప్పుడు మీరు గమనించండి. చూడండి స్పేస్ తగ్గింది. మీరు కావాలంటే స్పేస్ పెంచుకోవచ్చు. ఏం లేదు మీరు ఈ స్పేస్ 0 చేస్తే 2 చూడటానికి పై చార్ట్‌లానే ఉంటాయి. ఇది ఇక్కడ స్పేస్ అనేది మనం ఇంక్రీజ్ చేసాం. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకేంది ఏదైతే ఈ కలర్స్ ఉన్నాయో, ఈ కలర్స్‌ని ట్రాన్స్‌పరెన్సీ కూడా పెంచుకోవచ్చు మనం. ఈ విధంగా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి. లేదంటే రొటేట్ చేయాలనుకున్నారనుకోండి మీరు రొటేట్ చేయొట్టు దీన్ని. దీన్ని రొటేట్ కూడా చేయొచ్చు. ఓకే. దీన్ని మీరు రొటేట్ కూడా చేయొచ్చు. సో, ఇది పక్కన పెడతాను. సో, ఇది డోనట్ చార్ట్ గురించి. సో, ఇది ఇవాల్టి వీడియో. సో, పై చార్ట్, డోనట్ చార్ట్ మనం మెయిన్‌గా ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే టో ఓవరాల్ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేయడానికి. బట్ ఇక్కడ ఏదైతే మనకి ఫిట్ అనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులోకెళ్ళేసి నేను ఇక్కడ రీజియన్ గాకుండా నేను సబ్ కేటగరీ తీసుకున్నా. సో, చూడండి సబ్ కేటగరీ తీసుకుంటే బట్ 1C+1 అనే బట్ ఆబ్వియస్‌గా రీడబిలిటీ అనేది పోయింది. ఎందుకు పోయింది? ఇది కేటగరీస్ ఏదైతే ఈ స్లైసెస్ ఉన్నాయో స్లైసెస్ 4, 5 స్లైసెస్ మోర్ థాన్ 5, మోర్ థాన్ 6 నాట్ సూటబుల్ కాదు. ఆ స్లైసెస్ అనేది లెస్ థాన్ 5, లెస్ థాన్ 6 ఉండాలి. స్లైసెస్ మోర్ థాన్ అయితే మనం ఎక్కువగానే ఉంటే 1C+1 అని కూడా ఆబ్వియస్‌గా అన్‌ఫిట్ కిందకే వస్తది. సో, స్లైసెస్ అనేవి ఎక్కువ కాకుండా చూసుకోండి. అదొకటి మీరిక్కడ గమనించాల్సిన పాయింట్. సో, ఇది ఇవాల్టి ఈ పై చార్ట్ మరియు డోనట్ చార్ట్ వీడియో గురించి. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.